బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేకేను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ నేత కె కేశవరావు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకేకి ఉన్న అనుభవం దృష్ట్యా పరిపాలనలో ఆయన సేవలు వినియోగించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, కేకేను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే కేకే లాంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ లో మరింత ముందుకెళ్లడం కోసం కేకే లాంటి అనుభవజ్ఞుడు అవసరం అని చెప్పి రేవంత్ రెడ్డి భావించారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కేకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తదుపరి కేకేను ఏదైతే రాజ్యసభ మెంబర్ గా ఉన్నారో ఆ రాజ్యసభ మెంబర్ కూడా 2 రోజుల క్రితం రాజీనామా చేయించారు. ఎందుకంటే పార్టీలు మారిన వ్యక్తులు పదవులకు రాజీనామా చేయాలని ఒక దీంతో కేకే ఆ అప్రతిష్టను కూడా పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేకేను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఇవాళనే జీవో జారీ చేసింది. పబ్లిక్ అఫైర్స్ అంటే ప్రజా సంబంధాలకు సంబంధించిన తను ఆ ప్రభుత్వ సలహాదారుగా ఉంటాడని చెప్పి అందులో పేర్కొంది. కేబినెట్ హోదా కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికే హర్కర వేణుగోపాల్, అలాగే వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. కేకే మాత్రం ఏంటంటే పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా వ్యవహరిస్తూ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేకే అనుభవాన్ని పార్టీకి ఉపయోగించాలి. అలాగే ప్రభుత్వంలో ఏమైనా లోటుపాట్లు జరిగినా కూడా వాటికి సంబంధించిన ఎప్పటికప్పుడు విషయాలని ఆ లీడర్లను ప్రజల మధ్య అనుసంధానం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమం కూడా ఉంది. కాబట్టి ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి ఏమన్నా ఇబ్బందులు, పరిపాలన పరంగా ఇబ్బందులు ఎదురైతే కూడా వాటిని కూడా పరిష్కరించే విధంగా, ఎందుకంటే గతంలో కేకేకు చాలా అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో వివిధ ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. ఈ క్రమంలోనే కేకేను అనుభవాన్ని మరింత ఉపయోగించుకోవాలనే క్రమంలోనే కేబినెట్ హోదా ఇస్తూ ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. రైట్, థ్యాంక్ యూ నగేష్.